హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి నవోదయ గురించి అలాగే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి చాలా డౌట్స్ రేస్ చేస్తున్నారు. సో ఒక్కొక్క పర్సన్కి స్పెసిఫిక్గా డౌట్స్ క్లారిఫై చేయడం కన్నా కూడా ఆ డౌట్స్ అన్నీ కూడా ఒక వీడియో ఫార్మేట్లో చేస్తే ప్రతి పేరెంట్కి కూడా ఈజీగా అర్థమవుతుందని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఓకే, అలాగే ఏ పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలు నవోదయలో జాయిన్ చేయించాలనుకుంటారో ఆ పేరెంట్స్కి నవోదయాలకు సంబంధించి మినిమం అవేర్నెస్ ఉండాలి. అసలు నవోదయాలు అంటే ఏంటి, రిజర్వేషన్ ఎలా ఉంటుంది, రూరల్ బెటరా అర్బన్ బెటరా, ఇలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి. సో అలాంటి పాయింట్స్ అన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏంటి ఫస్ట్ పాయింట్, వాట్ ఈజ్ నవోదయ? నవోదయాలు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయాలు అనేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండి. ఈ నవోదయాలు అనేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. అలాగే ఇక్కడ టీచ్ చేసే సిలబస్ వచ్చేమో సిబిఎస్ఈ సిలబస్. జనరల్గా మనకి గవర్నమెంట్ స్కూల్లోను అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్లోనూ మనకి స్టేట్ సిలబస్ వస్తాం. బట్ కమింగ్ టు నవోదయ స్కూల్స్, ఇక్కడ టీచ్ చేసే సిలబస్ వచ్చేమో సిబిఎస్ఈ సిలబస్. అలాగే ఇక్కడ ఉండే మీడియం వచ్చేమో ఇంగ్లీష్ మీడియం. గుర్తుపెట్టుకోండి. ఓకే, స్టేట్ సిలబస్కి అలాగే సిబిఎస్ఈ సిలబస్కి డిఫరెన్స్ ఏంటి? స్టేట్ సిలబస్తో మనం సిబిఎస్ఈ సిలబస్ని కంపేర్ చేస్తే సిబిఎస్ఈ సిలబస్ అనేది ఇంకొంచెం అడ్వాన్స్ ఉంటుందండి. ఇంకా బాగా చెప్పాలంటే స్టేట్ సిలబస్లో ఒక టాపిక్ని 50% కవర్ చేస్తే ఇక్కడ 90% కవర్ చేస్తారు ఒక స్టూడెంట్. అండ్ కంపారిటివ్లీ స్టేట్ సిలబస్ స్టూడెంట్తో కంపేర్ చేసుకుంటే సిబిఎస్ఈ స్టూడెంట్ అనేవారు ఇంకొంచెం అడ్వాన్స్గా ఉంటారు. అలాగని చెప్పి నేను స్టేట్ సిలబస్ నేను తక్కువ చేసి మాట్లాడలేదండి, జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను కంపారిజన్. సో ఆబ్వియస్లీ స్టేట్ సిలబస్ కన్నా కూడా సిబిఎస్ఈ సిలబస్ అనేది సమ్ వాట్ బెటర్. ఈ స్కూల్స్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి బాయ్స్కి సెపరేట్ హాస్టల్ ఉంటుంది, అలాగే గర్ల్స్కి కూడా సెపరేట్ హాస్టల్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చదివే ప్రతి స్టూడెంట్కి కూడా యూనిఫామ్ ఫ్రీ, టెక్స్ట్ బుక్స్ కూడా ఫ్రీ. ఇక్కడ వీళ్ళకి సబ్జెక్ట్ టీచ్ చేసే టీచర్స్, దట్ మీన్స్ ఫ్యాకల్టీ మెంబర్స్, హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ టాలెంటెడ్ టీచర్స్. అలాగే వీళ్ళు సిబిఎస్ఈ సిలబస్లో భాగంగా ఐటీ అనే సబ్జెక్ట్ని సీరియస్గా చెప్తారు, అంటే ఎక్కువగా కవర్ చేస్తారు. ఏంటి ఐటీ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇంకా మనకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే మాత్రం కంప్యూటర్స్. ఎస్, మనందరికీ కూడా తెలుసు అప్కమింగ్ డేస్ అలాగే అప్కమింగ్ జనరేషన్ అంతా కూడా కంప్యూటర్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఐటీ అనే సబ్జెక్ట్ని ఎక్కువగా కవర్ చేస్తారు. అలాగే ఈ ఎడ్యుకేషన్తో పాటుగా కో-కరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్, స్పోర్ట్స్, యోగా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా టీచ్ చేస్తారు. అంటే ఏంటి, మీ అబ్బాయి వన్స్ నవోదయలో జాయిన్ అయ్యి మొత్తం ఎడ్యుకేషన్ అంతా అయిపోయి బయటకు వచ్చేసరికల్లా పర్ఫెక్ట్గా తయారవుతాడు. ఇంకా క్లియర్గా క్రికెట్ భాషలో మాట్లాడాలంటే మాత్రం మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి పర్ఫెక్ట్ ఆల్రౌండర్లా తయారవుతారు. ఓకే, ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఫీజు ఏమైనా ఉంటుందా అంటే మాత్రం ఇక్కడ జీరో ఫీజు. ఇక్కడ ఫీజు ఏమి ఉండదండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, ఇది నవోదయాల గురించి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, హౌ మెనీ నవోదయస్ పర్ డిస్ట్రిక్ట్? ఒక డిస్ట్రిక్ట్ సంబంధించి ఎన్ని నవోదయ స్కూల్స్ ఉంటాయి? జనరల్గా అయితే మాత్రం ఈచ్ డిస్ట్రిక్ట్కి అంటే ఏంటి, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క నవోదయ స్కూల్ మాత్రమే ఉంటుంది. బట్ కొన్ని కేసెస్లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి, వెనుకబడిన జిల్లాలు. అలాంటి జిల్లాలకి డిస్ట్రిక్ట్ వచ్చి 2 ఉంటాయి. మళ్ళీ చెప్తానండి, ఈచ్ డిస్ట్రిక్ట్కి అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క నవోదయ స్కూల్ మాత్రమే ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా వెనకబడిన అంటే ఏంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటే మాత్రం అక్కడ 2 స్కూల్స్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, విచ్ క్లాస్? ఓకే, ఈ నవోదయ స్కూల్స్లో అడ్మిషన్ అనేది ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ నవోదయ స్కూల్స్లో 6th క్లాస్ నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకొకసారి చెప్తున్నా చూడండి, ఈ నవోదయ స్కూల్స్లో మనకి జనరల్గా స్కూల్స్ తీసుకుంటే నర్సరీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఈ ఆర్డర్లో ఉంటుంది. బట్ నవోదయ స్కూల్స్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటూ ఏమి ఉండవండి. డైరెక్ట్గా స్టార్ట్ అవడమే 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, హూ ఆర్ ఎలిజిబుల్? ఓకే, ఈ స్కూల్స్లో అడ్మిషన్ కావాలంటే ఏ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ కన్నా కూడా ఇంకో పాయింట్ మనకు తెలియాలి. ఏంటి ఆ పాయింట్ అంటే, ఈ నవోదయ స్కూల్స్లో మీకు అడ్మిషన్ కావాలంటే 2 క్లాస్కి ఎలిజిబిలిటీ ఉంది. ఫస్ట్ క్లాస్ ఏంటంటే 6th క్లాస్, అలాగే 9th క్లాస్. ఇక్కడ అడ్మిషన్ ఓన్లీ 6th క్లాస్కి 9th క్లాస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. 6th క్లాస్లో అడ్మిషన్ కావాలంటే ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్ అంటే, మీకు 6th క్లాస్లో మీ పిల్లలకి అడ్మిషన్ కావాలంటే మీ పిల్లలు ప్రెజెంట్ 5th క్లాస్ చదువుతూ ఉండాలి. అంటే ఏంటి, 5th క్లాస్ రన్నింగ్లో ఉండాలి. 5th క్లాస్ ఎవరైతే రన్నింగ్లో ఉంటారో ప్రతి స్టూడెంట్ కూడా 6th క్లాస్కి ఎలిజిబుల్. అలాగే మీకు మళ్ళీ చెప్పాను, ఏమని చెప్పాను, 9th క్లాస్కి కూడా అడ్మిషన్ ఉంటుంది. 9th క్లాస్లో నవోదయాలో మీకు 9th క్లాస్లో అడ్మిషన్ కావాలంటే మాత్రం మీ పిల్లలకు ఉండాల్సిన కండిషన్ క్రైటీరియా ఏంటంటే మీ పిల్లలు ఎట్ రైట్ నో ప్రెజెంట్ మీరు 8th క్లాస్ చదువుతూ ఉండాలి.
సో ఇంకా క్లియర్గా ఒక మాటలో చెప్పాలంటే 5th క్లాస్ చదువుతున్న ప్రతి స్టూడెంట్ కూడా 6th క్లాస్ అడ్మిషన్కి ఎలిజిబుల్, అలాగే 8th క్లాస్ చదువుతున్న ప్రతి స్టూడెంట్ కూడా 9th క్లాస్కి ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి, ప్రైవేటా గవర్నమెంట్ స్టూడెంట్స్. ఓకే, చాలామంది పేరెంట్స్కి వచ్చిన డౌట్ ఏంటంటే సార్ ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్స్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కదా, మరి ప్రైవేట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అనే వాళ్ళు అప్లై చేయొచ్చు అని చాలామందికి ఉంది డౌట్. సో నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివినా పర్వాలేదు లేదా గవర్నమెంట్ స్కూల్లో చదివినా పర్లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్కూల్, అక్కడ ప్రైవేటా గవర్నమెంటా మరి ఇంకేదైనా ఏ స్కూల్ అయినా పర్లేదు మీ పిల్లలు అప్లై చేసుకోవచ్చు. ఒకటే కండిషన్, 6th క్లాస్కి అడ్మిషన్ కోసం అప్లై చేయాలంటే ప్రెజెంట్ 5th క్లాస్ చదువుతూ ఉండాలి, అంటే రన్నింగ్లో ఉండాలి. 9th క్లాస్కి అప్లై చేయాలంటే మాత్రం, అంటే 9th క్లాస్లో అడ్మిషన్ కోసం అప్లై చేయాలంటే మాత్రం 8th క్లాస్ చదువుతూ ఉండాలి. ఇది ఒక్కటే కండిషన్, అంతేగాని స్కూల్తో సంబంధం లేదండి. అది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ మిగతా స్కూల్లో ఏం సంబంధం లేదు. సో హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు, మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏంటి నెక్స్ట్ పాయింట్ ఏంటి, హౌ టు గెట్ సీట్ ఆర్ అప్లై ప్రాసెస్. ఇలాంటి టాప్ గవర్నమెంట్ స్కూల్స్లో మనకి సీట్ రావాలంటే ఎలా అప్లై చేయాలి, హౌ టు అంటే సీట్ రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఎవ్రీ అకాడమిక్ ఇయర్ సంబంధించి నోటిఫికేషన్ పడుతుంది. అంటే ఏమని, సో ఇలా 6th క్లాస్కి అడ్మిషన్ ఉంది అప్లై చేసుకోండి, అలాగే 9th క్లాస్కి అడ్మిషన్ ఉంది అప్లై చేసుకోండి అని చెప్పి ఈ నవోదయ వాళ్ళు మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. వన్స్ నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి, తర్వాత అప్లై చేయాలి. ఈ అప్లై అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ వస్తుంది, అంటే ఏంటి హాల్ టికెట్స్ వస్తుంది. ఈ హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్. సో వన్స్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీ పిల్లలు సెలెక్ట్ అయితే ఫర్దర్గా వాళ్ళకు ఉండేది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఏంటి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే మెయిన్గా 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, 3 మీ అబ్బాయి రూరల్ కింద అప్లై చేస్తే మాత్రం రూరల్కి సంబంధించి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఏంటి రూరల్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీ పిల్లలు స్కూల్లో చదివిన స్టడీ సర్టిఫికేట్స్, మీ అబ్బాయి రూరల్ అని చెప్పి ప్రూవ్ చేయాలంటే మాత్రం మీ స్టడీ సర్టిఫికేట్స్ ఆ స్కూల్లో ఇచ్చిన స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో ఇది ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి. ముందు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, నోటిఫికేషన్ స్కిప్ అయ్యే ఇయర్ అనేది లేదు. సో ప్రతి ఇయర్ కూడా 6th క్లాస్కి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే 9th క్లాస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వద్దు. ఏంటి నెక్స్ట్ పాయింట్, విచ్ డిస్ట్రిక్ట్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ మెజారిటీ ఆఫ్ పేరెంట్స్కి వచ్చిన డౌట్, సార్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేయాలి. సో ఇక్కడ చాలామంది పేరెంట్స్ అనుకోవచ్చు ఏ డిస్ట్రిక్ట్ ఏంటి మనం ఉన్న డిస్ట్రిక్ట్లో అప్లై చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో జనరల్గా ఎడ్యుకేషన్ అనేది 2 టైప్స్ జరుగుతుందండి. ఏంటంటే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కూడా ఒకే స్కూల్లో చదివిన పిల్లలు ఉంటారు. బట్ కొన్ని కేసెస్లో ఏంటంటే కొంతమంది పేరెంట్స్ వాళ్ళు జాబ్ రీత్యా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ 1 to అంటే 1st క్లాస్ 2nd క్లాస్ వచ్చి వేరే డిస్ట్రిక్ట్లో చదవచ్చు, 3rd క్లాస్ 4th క్లాస్ వచ్చి వేరే డిస్ట్రిక్ట్లో చదవచ్చు, 5th క్లాస్ వచ్చి వేరే డిస్ట్రిక్ట్లో చదవచ్చు. సో ఇక్కడ పేరెంట్స్కి వచ్చిన డౌట్ ఏంటి, సార్ మేము ఇన్ని డిస్ట్రిక్ట్స్ అనేది చేంజ్ అయ్యాము, అలాగే మా పిల్లలు కూడా 1st 2nd ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో చదివారు అనుకుందాం, 3rd 4th వచ్చి ఈస్ట్ గోదావరి చదివారు అనుకుందాం, 5th వచ్చి మేము వెస్ట్ గోదావరి చదివారు అనుకుందాం. సో ఇక్కడ 3 డిస్ట్రిక్ట్లు అనేవి వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక్కడ మేము అప్లై చేయాల్సిన డిస్ట్రిక్ట్ ఏంటి సార్ అంటే క్లియర్గా చెప్పండి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీ అబ్బాయి పుట్టిన డిస్ట్రిక్టో లేదంటే మీకు రెసిడెన్స్ ఉన్న డిస్ట్రిక్టో లేదంటే మీకు ఆధార్ కార్డు ఉన్న డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్స్ ఏవి కన్సిడర్ చేయకూడదండి. మరి ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేయాలంటే మీ పిల్లలు రైట్ నౌ 5th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారో 5th క్లాస్ చదువుతున్న డిస్ట్రిక్ట్నే మీరు లోకల్ డిస్ట్రిక్ట్ కింద చూస్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలామందికి వచ్చిన డౌట్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేసుకోవాలి అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న నవోదయ స్కూల్ గురించి అప్లై చేయాలంటే చాలామంది పేరెంట్స్కి వచ్చిన డౌట్ ఏంటి ఏ డిస్ట్రిక్ట్ అంటే మీ పిల్లలు ఇప్పుడు 5th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారో అంటే 1st క్లాస్ 2nd క్లాసు మనకు అనవసరం, 3rd క్లాస్ 4th క్లాస్ కూడా మనకు అనవసరం, 5th క్లాస్ మాత్రమే కన్సిడర్ చేయండి. 5th క్లాస్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో చదివితే ఆ డిస్ట్రిక్ట్ మాత్రమే అప్లై చేయండి. మళ్ళీ అడగండి ఏమని, సార్ మాకు ఆధార్ కార్డు వేరే డిస్ట్రిక్ట్లో ఉంది, రెసిడెన్స్ సర్టిఫికేట్ వేరే డిస్ట్రిక్ట్లో ఉంది, సో మా పిల్లడు పుట్టిందేమో వేరే డిస్ట్రిక్ట్, మా ప్రాపర్ డిస్ట్రిక్ట్ వేరు, వాటిలో సంబంధమే లేదండి. ప్రస్తుతానికి 5th క్లాస్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నాడో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న నవోదయని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ కూడా ఆ డిస్ట్రిక్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, హౌ మెనీ
సీట్స్. మనం ఆల్రెడీ ఏమని తెలుసుకున్నాము, నవోదయ స్కూల్కి సంబంధించి ఒకటి 6th క్లాస్లో అడ్మిషన్ ఉంటుంది, మళ్ళీ కట్ చేస్తే 9th క్లాస్కి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది, మధ్యలో ఏ క్లాస్కి కూడా అడ్మిషన్ ఉండదని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో కమింగ్ టు 6th క్లాస్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అంటే ఏంటి, ఎన్ని సీట్స్ ఉంటాయి, అలాగే 9th క్లాస్ సంబంధించి ఎన్ని సీట్స్ ఉంటాయి. ఫస్ట్ నేను 6th క్లాస్ గురించి చెప్తానండి, ఆ తర్వాత 9th క్లాస్ గురించి చెప్తాను. 6th క్లాస్ వరకు వచ్చి టోటల్గా దేర్ ఆర్ 80 సీట్స్, మొత్తం 80 సీట్లు ఉంటాయండి. ఈ 80 సీట్స్ కూడా 2 రకాలుగా డివైడ్ చేస్తాడు. ఎవరెవరికి, రూరల్ పీపుల్ వాళ్ళకి, అలాగే అర్బన్ పీపుల్ వాళ్ళకి. ఈ టోటల్ 80 సీట్స్ని రూరల్ పీపుల్కి, అర్బన్ పీపుల్కి అని చెప్పి 2 రకాలుగా డివైడ్ చేస్తాడు. ఓకే, రూరల్ వాళ్ళకి ఎన్ని సీట్స్ వెళ్తాయి, అర్బన్ వాళ్ళకి ఎన్ని సీట్స్ వెళ్తాయి అంటే, రూరల్ వాళ్ళకి టోటల్ 80 సీట్స్లో 75% సీట్స్ అంటే ఎంత, 60 సీట్స్. 80లో 60 సీట్స్ వచ్చేమో రూరల్ స్టూడెంట్స్కి, అండ్ కమింగ్ టు అర్బన్ స్టూడెంట్స్కి ఏంటంటే 25% సీట్స్. 80లో 25% అంటే 20 సీట్స్. 20 సీట్స్ వచ్చేమో అర్బన్ వాళ్ళకి. ఇంకొకసారి టోటల్ 80 సీట్స్లో 60 సీట్స్ అనేవి రూరల్ స్టూడెంట్స్కి, 20 సీట్స్ అనేవి అర్బన్ స్టూడెంట్స్కి. గుర్తుపెట్టుకోండి, ఈ రకంగా డివైడ్ చేస్తాడు. అంతేకాదు మళ్ళీ రూరల్ పీపుల్ వాళ్ళకి 60 సీట్స్ ఇస్తాడు. మళ్ళీ 60లో ఎస్సీ వాళ్ళ సీట్స్ ఉంటాయి, అంటే రిజర్వేషన్స్. మన సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి కొంత రిజర్వేషన్ ఇచ్చింది. మళ్ళీ అకార్డింగ్ టు ఆ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ వాళ్ళకి మళ్ళీ సీట్స్ డివైడ్ చేస్తాడు, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, అలాగే ఓబీసీ వాళ్ళకి, అంటే ఆ 60 సీట్స్ మళ్ళీ డివైడ్ చేస్తాడు. అలాగే అర్బన్లో కూడా అంతే, ఆ ఉన్న 20 సీట్స్ని ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ప్రకారం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగైతే రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్ ప్రకారం డివైడ్ చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్ కమెంట్ ఇంకేమన్నా పాయింట్స్. ఎస్, రూరల్ అర్బన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డౌట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, సార్ ఇక్కడ మేము రూరల్ నుంచి అప్లై చేయాలా, అర్బన్ నుంచి అప్లై చేయాలని చెప్పి చాలామంది అడుగుతారు. అలాగే ఇంకో డౌట్ ఏం అడుగుతుంటే, విచ్ వన్ ఈజ్ బెటర్, రూరల్ బెటరా అంటే రూరల్ నుంచి అప్లై చేయడం బెటరా, అర్బన్ నుంచి అప్లై చేయడం బెటరా అంటారు. క్లియర్గా చెప్తాను చూడండి, అంటే మనం కామన్ సెన్స్ ఉపయోగించిన సరిపోద్ది. రూరల్కి వచ్చి మొత్తం ఎన్ని సీట్స్ అని చెప్పాను మీకు, టోటల్ 80 సీట్స్లో రూరల్ వాళ్ళకి 60 సీట్స్ వెళ్ళిపోతాయి, అవునా. నెక్స్ట్ కమింగ్ టు అర్బన్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి, 20 మాత్రం ఉంటాయి. టోటల్ 80 సీట్స్లో రూరల్ స్టూడెంట్స్కి వచ్చేమో 60, అలాగే అర్బన్ స్టూడెంట్స్కి వచ్చేమో 20. ఇప్పుడు మీరే చెప్పండి, మీ పిల్లలు రూరల్లో ఉన్న 60 సీట్స్లో సీటు కొట్టడం ఈజీనా, అర్బన్లో ఉన్న ఓన్లీ 20 సీట్స్లో సీటు కొట్టడం ఈజీ అంటే కామన్ సెన్స్తో ఎవరైనా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, సార్ రూరల్లో మనకి 60 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మన పిల్లలు 60లో సీటు కొట్టడం ఈజీ అని చెప్తాం. అండ్ కమింగ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, కంపారిటివ్లీ రూరల్తో కంపేర్ చేసుకుంటే అర్బన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. అలాగే ఇక్కడ అర్బన్లో ఫెసిలిటీస్ ఎక్కువ, అవేర్నెస్ ఎక్కువ, ప్రతిదీ కూడా ఎక్కువ. అలాగని చెప్పి రూరల్లో ఉండదని చెప్పట్లేదండి. సో ఇక్కడ 20 సీట్స్కి కాంపిటీషన్ హ్యూజ్ ఉంటుంది, హెవీ ఉంటుంది. బట్ కమింగ్ టు రూరల్లో ఏంటంటే అంత కాంపిటీషన్ ఉండదు, అలాగే ఫెసిలిటీస్ కూడా తక్కువ. ఇక్కడ చాలా కాంపిటీషన్ ఎక్కువ. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మీ పిల్లలు రూరల్ నుంచి అప్లై చేయాలి, అర్బన్ నుంచి అప్లై చేయాలంటే మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రూరల్ నుంచి అప్లై చేయాలి. అలాగని చెప్పి అందరూ రూరల్కి అప్లై చేయడానికి లేదు, ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ కూడా చెప్తాను ఏంటి చూడండి. నెక్స్ట్ పాయింట్ అదే, కండిషన్స్ టు అప్లై. రూరల్ నుంచి అప్లై చేయాలంటే కండిషన్ ఏంటి, మన అందరికీ తెలుసు. అర్బన్ కన్నా కూడా రూరల్లో అప్లై చేయడమే ఈజీ, ఎందుకంటే రూరల్లో 60 సీట్స్ ఉంటాయి, కేవలం అర్బన్ స్టూడెంట్స్కి వచ్చి 20 మాత్రం ఉంటాయి. సో ఆ 60 సీట్స్లో మన సీటు కొట్టుకోవడం ఈజీ 20లో కన్నా. నెక్స్ట్ పాయింట్ ఏంటి, కండిషన్స్ టు అప్లై ఫ్రమ్ రూరల్ నుండి అప్లై చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ కండిషన్స్ అంటే, సో మనకు ఆల్రెడీ అర్థమైంది ఏంటి, రూరల్లో అప్లై చేసి రూరల్లో సీట్ సంపాదించడం ఈజీ, దేనికన్నా కూడా అర్బన్ కన్నా. ఎందుకని, రూరల్లో 60 సీట్స్ ఉంటాయి, కాంపిటీషన్ తక్కువ, అవేర్నెస్ తక్కువ. కమింగ్ టు అర్బన్లో 20 సీట్స్ ఉంటాయి, కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ చాలామంది కూడా రూరల్ నుండి అప్లై చేద్దామని చూస్తారు. అంటే రూరల్లో ప్రతి స్టూడెంట్ అప్లై చేసేయచ్చా అంటే, రూరల్లో మనకి కాంపిటీషన్ తక్కువ అని తెలిసింది, సీట్స్ ఎక్కువ ఉంటాయని తెలిసింది, అంత మాత్రాన ప్రతి స్టూడెంట్ కూడా రూరల్లో అప్లై చేయడానికి అవ్వదండి. దెర్ ఈజ్ వన్ కండిషన్. ఏంటి ఆ కండిషన్ ఏంటంటే, మీ స్టూడెంట్ రూరల్ నుంచి, మీ అబ్బాయి రూరల్ నుంచి అప్లై చేయాలంటే మాత్రం మీ అబ్బాయి 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు, చూడండి 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు రూరల్లో ఉన్నటువంటి, అంటే రూరల్ ప్లేస్లో ఉన్నటువంటి స్కూల్స్లో మాత్రమే చదవాలి. అది ఏ స్కూల్ అయినా పర్లేదు, గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు, ప్రైవేట్ స్కూల్ అయినా పర్లేదు. బట్ కండిషన్ వచ్చి ఏంటంటే, మీ అబ్బాయి రూరల్లో అప్లై చేయాలంటే మాత్రం మీ అబ్బాయి 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు ఈ 3 క్లాసులు కూడా రూరల్లో ఉన్న స్కూల్స్లో మాత్రమే చదవాలి. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, 3rd క్లాస్ వేరే స్కూల్లో చదవచ్చు, 4th క్లాస్ వేరే స్కూల్లో చదవచ్చు, 5th క్లాస్ కూడా వేరే స్కూల్లో చదవచ్చు. బట్
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్కూల్లో చదివినా, ఈవెన్ అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, 3rd క్లాస్ సెపరేట్గా వేరే స్కూల్, 4th క్లాస్ సెపరేట్గా వేరే స్కూల్, 5th క్లాస్ సెపరేట్గా వేరే స్కూల్, ఏ స్కూల్లో చదివినా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటంటే ఆ స్కూల్స్ అన్నీ కూడా రూరల్ ఏరియాలో మాత్రమే ఉండాలి. ఓకే, లేకపోతే ఏమవుతుంది సార్? మళ్ళీ డౌట్ ఏంటంటే, చాలామందికి అడిగే డౌట్ ఏంటంటే, సార్ 3rd క్లాస్ 4th క్లాస్ మా అబ్బాయి రూరల్లోనే చదివాడు, బట్ 5th క్లాస్ మాత్రం అర్బన్కి వెళ్ళి చదివాడు సార్ అంటే, ఖచ్చితంగా మీ అబ్బాయిని అర్బన్ కింద మాత్రం ట్రీట్ చేస్తారు. వాళ్ళు ఒకటే క్రైటీరియా పెట్టారు. ఏంటి ఆ క్రైటీరియా? మీ పిల్లలు రూరల్ కింద ట్రీట్ చేయాలి అంటే మాత్రం 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ మస్ట్ అండ్ షుడ్గా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్లో మాత్రమే చదవాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అది గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ అని ఏమి పట్టించుకోవద్దు, స్కూల్ అయితే చాలు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ అయితే క్లియర్ కదండి. ఏది రూరల్ నుంచి అప్లై చేయాలి, అర్బన్ నుంచి అప్లై చేయాలని చెప్పి క్లియర్ కదండి. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ 3rd 4th 5th అనే మస్ట్ అండ్ షుడ్గా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్లో మాత్రమే చదవాలి. అలా కాకుండా ఈ మధ్యలో అంటే 3rd క్లాస్ కానీ 4th క్లాస్ కానీ 5th క్లాస్ కానీ మధ్యలో 1 డే అయినా సరే అర్బన్ స్కూల్లో చదివితే మాత్రం మీ పిల్లల్ని ట్రీట్ చేసేది ఏంటంటే అర్బన్ స్టూడెంట్ కింద మాత్రం ట్రీట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే అండి, నవోదయాలకి మీ పిల్లల్ని ప్రిపేర్ చేయించాలి, లేదు నవోదయాలో సీట్స్ రావాలంటే మాత్రం పేరెంట్స్గా మీకు ప్రీ ప్లానింగ్ అవసరం అండి. ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేశాడు, 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ మస్ట్ అండ్ షుడ్గా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్లో మాత్రం చదవమంటున్నాడు. కాబట్టి మీకు మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ 3rd క్లాస్ ఉన్నప్పటి నుంచి మీరు అలర్ట్ అవ్వాలి. ఎందుకని ఎప్పుడు కూడా రూరల్లో సీటు సంపాదించడమే ఈజీ, గుర్తుపెట్టుకోండి. సో రూరల్లో మీరు అప్లై చేయాలంటే మీ అబ్బాయి 3rd క్లాస్ నుంచి రూరల్లో చదవాలి. సో మీరు ముందుగా ప్రీ ప్లాన్గా ఉండి 3rd క్లాస్ రాగానే తీసుకెళ్ళి రూరల్లో ఉన్న స్కూల్లో వేసేయాలి. సో అక్కడ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ కంప్లీట్గా చదువుకున్న తర్వాత మీ అబ్బాయిని రూరల్ కింద మాత్రం ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ ఫ్యాక్టర్. ఈ అడ్మిషన్ అంటే నేను ఇప్పుడు 6th క్లాస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. 6th క్లాస్ అడ్మిషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ ఏమైనా ఉందంటే ఎస్ ఉంది. 9 to 13, ఇన్ బిట్వీన్ 9 to 13 అంటే ఏంటంటే 9 నుండి 13 సంవత్సరాల మధ్యలో ఉన్న స్టూడెంట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డౌట్, అలాగే ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పాయింట్ డిస్కస్ చేయడానికన్నా ముందు ఇప్పటిదాకా మనం 6th క్లాస్ సంబంధించి అడ్మిషన్ సంబంధించి వేకెన్సీస్ చూసాం, బట్ 9th క్లాస్ చూడలేదు. 9th క్లాస్ తర్వాత చెప్తాను కదా, సో అది ఇప్పుడు చెప్తాను. చాలామంది పేరెంట్స్ అనుకున్న పాయింట్ ఏంటంటే 6th క్లాస్కి 80 వేకెన్సీస్ ఉంటాయి. సో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. అలాగే 9th క్లాస్కి కూడా వచ్చి 80 వేకెన్సీస్ ఉంటాయని చెప్పి అనుకుంటారు. రాంగ్ అండి అది. మరి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి? 9th క్లాస్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి? 6th క్లాస్కి అయితే షూర్ షార్ట్గా 80 వేకెన్సీస్, క్లియర్ ఇది. బట్ 9th క్లాస్కి కూడా 80 వేకెన్సీస్ ఉంటాయా? చాలామంది పేరెంట్స్కి ఉండే డౌట్. ఉండవండి. మరి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటే, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరు. నోటిఫికేషన్ పడేదాకా కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరు. ఎందుకు సార్ ఎందుకు చెప్పలేరంటే నేను చెప్తాను. అసలు 9th క్లాస్ వేకెన్సీస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే, సో 6th క్లాస్ అడ్మిషన్ వస్తుంది కదా, మీకు ఆల్రెడీ చెప్పిన నవోదయాలో 6th క్లాస్ నుంచి అడ్మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ 6th క్లాస్లో 80 మెంబర్స్ జాయిన్ అవుతారు అడ్మిషన్లో. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు 6th 7th 8th చదువుతారు. మధ్యలో అక్కడక్కడ డ్రాప్ అవుట్స్ ఉంటారు. అంటే ఏంటి? హెల్త్ బాగోక, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోవడం, ఇలాంటి కొన్ని కేసెస్లో కొంతమంది స్టూడెంట్స్ అనేవారు ఆబ్సెంట్ అయ్యి మానేస్తారు, స్కూల్ మానేసి వెళ్ళిపోతారు. సో అలాంటి వేకెన్సీస్కి అంటే ఏ స్టూడెంట్స్ అయితే డ్రాప్ అవుట్స్ అవుతారో, హెల్త్ రీజన్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో ఆబ్వియస్లీ హెల్త్ బాగోకపోయినా స్కూల్ మానేస్తాము, అంటే సీరియస్ హెల్త్ ఇష్యూ వస్తే స్కూల్ మానేస్తాం. వాళ్ళ పేరెంట్ ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే డిస్ట్రిక్ట్ కానీ వేరే స్టేట్ కానీ వెళ్ళిపోతే ఖచ్చితంగా స్కూల్ మానేయాలి. సో అలాంటి కేసెస్లో డ్రాప్ అవుట్స్ అవుతాయి కదా, ఆ వేకెన్సీస్కి మాత్రమే 6th 7th 8th టోటల్గా వచ్చిన వేకెన్సీస్కి మాత్రమే 9th క్లాస్లో వేకెన్సీస్ కింద ట్రీట్ చేస్తారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి. సో జనరల్గా ఆలోచిస్తే, కామన్ సెన్స్తో ఆలోచిస్తే మంచి స్కూల్స్ అని చెప్తున్నాను, ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తున్నాను, మీ అబ్బాయి పర్ఫెక్ట్ ఆల్రౌండర్లో తయారవుతాడని చెప్తున్నాను. సో వన్స్ ఇలాంటి స్కూల్స్లో సీట్ వచ్చిన తర్వాత బుద్ధున్న పేరెంట్ ఎవరైనా సరే స్కూల్ మానిపిస్తారండి? ఎవ్వరు మానిపించరు. 100కి 99.99% పేరెంట్స్ ఎవరు కూడా మానిపించరు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 9th క్లాస్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని చెప్పి. మహా అయితే సింగిల్ డిజిట్ వేకెన్సీస్ ఉంటాయండి, అంతమించి ఎక్కువ ఉండవు. డ్రాప్అవుట్స్ ఎవరు ఉంటారండి? అంత మంచి స్కూల్లో వన్స్ సీట్ వచ్చిన తర్వాత ఎవరు మానిపించరు, బుద్ధున్న పేరెంట్స్ ఎవరు మానిపించరు. మహా అయితే అంటే ఏంటి, ఎట్ వరస్ట్ కేసులో హెల్త్ బాగోకు, వాళ్ళ పేరెంట్ ట్రాన్స్ఫర్ అయిపోయో, లేదు ఇంకా సీరియస్ ఇష్యూ ఏదైనా వస్తే తప్ప ఇలాంటి స్కూల్స్ని ఎవరు కూడా వదలరండి. సో ఎంతమంది స్టూడెంట్స్ అయితే డ్రాప్ అవుట్స్ కింద వెళ్ళిపోతారో కేవలం ఆ వేకెన్సీస్కి మాత్రమే 9th క్లాస్లో అడ్మిషన్ ఉంటుంది. మళ్ళీ 9th క్లాస్లో ఏంటంటే
ఆ అడ్మిషన్ మీకు కావాలంటే 8th క్లాస్ చదువుతూ ఉండాలి, 8th క్లాస్ అప్లై చేయాలి, ఆ వేకెన్సీకి సంబంధించి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అంటే ఏంటి, 9th క్లాస్లో కూడా అడ్మిషన్ ఉంటుంది, సో దానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది, అది కూడా మీరు రాయాలి. సో ఎవరైతే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో ఓన్లీ వాళ్ళకి మాత్రం 9th క్లాస్ సీట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్ ఉందండి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే డ్రాప్ అవుట్ అంటే ఏమి లేదండి, ఎవరైతే మానేస్తారో ఆ వేకెన్సీస్కి మాత్రమే. ఇక్కడ పాయింట్, నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ స్టూడెంట్కి హెల్త్ ఇష్యూ వచ్చి, లేదు వేరే కాస్ట్ ఏదైనా పర్లేదు, ఎస్సీ కానీ ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్తాను. ఒక ఎస్సీ స్టూడెంట్ హెల్త్ ఇష్యూ వచ్చింది, మానేశాడు, స్కూల్ నుంచి టీసీ తీసుకుని వెళ్ళిపోయాడు. సో అక్కడ ఒక వేకెన్సీ అనేది ఫామ్ అయింది. ఆ వేకెన్సీస్ని మళ్ళీ 9th క్లాస్లో ఎవరికి ఇస్తారంటే, మళ్ళీ అదే వేకెన్సీని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక ఎస్సీ స్టూడెంట్ మాత్రమే ఇస్తారు. ఓబీసీకి, ఎస్టీకి, జనరల్కి అయితే ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. ఒక ఏ రిజర్వేషన్లో ఏ సీట్ అయితే వేకెంట్ అవుతుందో, ఎవరైతే మానేస్తున్నారో మళ్ళీ ఆ సీట్ని తీసుకెళ్ళిపోయి సేమ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చి ఫిల్ చేస్తారు. ఎస్సీ వాడు మానేస్తే ఎస్సీ వాళ్ళకి ఇస్తారు, ఓబీసీ వాళ్ళు మానేస్తే ఓబీసీ వాళ్ళకి ఇస్తారు, ఎస్టీ స్టూడెంట్ మానేస్తే ఎస్టీ వాళ్ళకి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి 9th క్లాస్ గురించి తెలియక ఏమనుకుంటున్నారంటే అక్కడ కూడా 80 సీట్స్ ఉంటాయి, ఓకే ఎగ్జామ్ రాపిద్దాం సీట్ వచ్చేస్తుందని చెప్పి అనుకుంటున్నారు. లేదండి, సింగిల్ డిజిట్లో మాత్రం వేకెన్సీస్ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్ అండి? ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సార్ ఈ 6th క్లాస్ అడ్మిషన్కి అలాగే 9th క్లాస్ అడ్మిషన్ సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎన్నిసార్లు రాయొచ్చు. ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేస్తారు, ట్రై చేసినప్పుడు అందరూ క్వాలిఫై అవ్వాలని లేదు, కొంతమంది ఫెయిల్ అవుతారు. సో ఫెయిల్ అయిపోయిన పేరెంట్స్కి ఏం డౌట్ వస్తుందంటే, ఓకే సెకండ్ ఇయర్ కూడా రాయిపించచ్చేమో, నెక్స్ట్ ఇయర్ కూడా రాయిపించచ్చేమో అనుకుంటారు. క్లియర్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వచ్చి ఓన్లీ 1 టైం మాత్రమే. అంటే వన్స్ మీ అబ్బాయి కనుక 6th క్లాస్ ఆన్లైన్ ఎగ్జామ్ రాసేసాడు అనుకోండి, అంటే ఏంటి, 6th క్లాస్ అడ్మిషన్ సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పిన ఏమని ఆన్లైన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఒక్కసారి రాస్తే మాత్రం ఇంకోసారి రాయడానికి ఛాన్సే లేదు, గుర్తుపెట్టుకోండి. హియర్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆర్ 1 ఓన్లీ. ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది 2 టైమ్స్ రాయొచ్చు, మోర్ దెన్ 2 టైమ్స్ రాయొచ్చు అని అనుకుంటున్నారు. ఓన్లీ 1 టైం మాత్రం ఛాన్స్ వస్తుంది. ఆ 1 టైంలో మాత్రమే మీ పిల్లలు ప్రూవ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మాత్రమే. నెక్స్ట్, వెరీ గుడ్ పాయింట్ అండి, చాలా వ్యాలిడ్ పాయింట్, వ్యాలిడ్ డౌట్ కూడా. నెక్స్ట్ ఏంటి, చాలామంది పేరెంట్స్కి వస్తున్న డౌట్ ఏంటంటే, సార్ నవోదయలో సీట్ రావాలంటే కోచింగ్ అవసరమా? చాలామంది పేరెంట్స్ ఈ డౌట్ను కూడా అడిగారండి. ఏంటి సార్, నవోదయాలో సీట్ రావాలంటే కోచింగ్ అవసరమా, పిల్లలకు అవసరమా, మేము చెప్పుకోలేమా అని అడిగారు. కోచింగ్ అవసరమా లేదా నేను చెప్పడానికన్నా ముందు కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడతాను, ఆ తర్వాత మీరే డిసైడ్ అయిపోవచ్చు మా పిల్లలు కోచింగ్ అవసరమా లేదా అని చెప్పి. నేను కోచింగ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి, మెయిన్ అదే. వన్స్ ఆన్లైన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా సీట్ వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటి, ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలంటే కోచింగ్ అవసరం అంటే కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ పాయింట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి 3 సెక్షన్లు ఉంటాయి. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో 3 సెక్షన్లు ఉంటాయి. ఏంటి సెక్షన్లు అంటే, ఒకటి మెంటల్ ఎబిలిటీ, నథింగ్ బట్ రీజనింగ్. రెండో సెక్షన్ వచ్చి న్యూమరికల్ ఎబిలిటీ, నథింగ్ బట్ మ్యాథ్స్. మూడో సెక్షన్ వచ్చి లాంగ్వేజ్. సో ఫస్ట్ ఏంటని చెప్పాను మీకు, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ యాజ్ ఏ పేరెంట్గా మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నా, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా, దట్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎనఫ్. ఆ క్వాలిఫికేషన్ ఎనఫ్ అండి దేనికి, మీ పిల్లలకి రీజనింగ్ టీచ్ చేయడానికి. మీకు అర్థమైపోద్ది, ఈజీగా ఉంటుంది. రీజనింగ్ అనే సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ నవోదయ 6th క్లాస్ రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. యాజ్ ఏ పేరెంట్గా మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అది సరిపోద్ది, మీరు అర్థం చేసుకుని మీ పిల్లలు చెప్పేయచ్చు. సో అది పక్కన పెడదాం. ఏది, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ కాసేపు పక్కన పెడదాం. నెక్స్ట్ కమింగ్ టు మ్యాథ్స్. మ్యాథ్స్ గురించి తర్వాత మాట్లాడదాం. మూడో సెక్షన్ ఏంటి, లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఏంటంటే ఇక్కడ మీరు దేనైనా చూస్ చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు, హిందీ. సో ఎనీ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఎలా ఉంటాయి ఇక్కడ ఈ లాంగ్వేజ్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, కేవలం 4 పాసేజెస్ ఇస్తాడండి. లాంగ్వేజ్ అనే సెక్షన్లో 4 పాసేజెస్ మాత్రమే ఇస్తాడు. ఆ 4 పాసేజ్లను చదివి ఆన్సర్ చేయాలి అంతే. సో మీ పిల్లవాడు తెలుగులో పర్ఫెక్ట్ అనుకోండి, తెలుగే చూస్ చేసుకోండి. లేదు మీ అబ్బాయి ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అనుకోండి, ఇంగ్లీష్ మీడియం అనుకోండి, ఇంగ్లీష్ పాసేజ్ని సెలెక్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. వన్స్ పాసేజ్ చదవడం, కింద క్వశ్చన్స్ ఇస్తాడు. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు, పాసేజ్ చదివి కింద క్వశ్చన్లు రాయడం చాలా ఈజీ. ఏంటి, ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, పాసేజ్ ఎక్కడో చోట ఉంటుంది. సో వెరీ ఈజీ. ఏంటి, థర్డ్ సెక్షన్ లాంగ్వేజ్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా హిందీ అయినా ఏ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోండి. బట్
మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఆ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. తెలుగు అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు, హిందీ అయినా పర్లేదు. సో జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అంటే 5th క్లాస్ దాకా ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుతాడో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా జనరల్గా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటారు లాంగ్వేజెస్. ఎందుకంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. ఒక పాసేజ్ని ఇంగ్లీష్లో చదవడం వాళ్ళకి కన్వీనియంట్గా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కొన్ని రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ అయిన వాళ్ళు తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ తక్కువగా చూడాల్సిన పని లేదండి. మీరు తెలుగులో రాస్తున్నారు, మీ ఇంగ్లీష్లో రాస్తున్నారని తక్కువ లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సీట్ రావాలంటే మార్క్స్ ఎక్కువ రావాలి. అంతేగాని అది ఇంగ్లీష్లో రాయాలా తెలుగులో రాయాలా అసలు అది ఇట్ డజంట్ మ్యాటర్. పట్టించుకోకండి, మీ అబ్బాయికి సీట్ రావాలి. అంతేగాని పక్కన ఉన్న పిల్లడు ఇంగ్లీష్లో రాస్తున్నాడు కదా మేము కూడా ఇంగ్లీష్ పెడతామని చెప్పి అలాగే వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. మీ అబ్బాయి తెలుగు బాగా వస్తే తెలుగే సెలెక్ట్ చేయండి, ఇంగ్లీష్ బాగా వస్తే ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది సెలెక్ట్ చేస్తే క్వశ్చన్స్కి ఆన్సర్లు ఎక్కువ పెడతారు. సో గుర్తుపెట్టుకో, లాంగ్వేజ్ క్లియర్. సో ఇందా నేను సెకండ్ సెక్షన్ గురించి స్కిప్ చేశాను. ఏంటి సెకండ్ సెక్షన్? మ్యాథమెటిక్స్. దీన్నే న్యూమరికల్ ఎబిలిటీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకా చెప్పాలంటే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు సీటు వస్తుందా రాదా అని చెప్పి డిసైడ్ చేసే ఏకైక సెక్షన్ ఏంటంటే మ్యాథ్స్, న్యూమరికల్ ఎబిలిటీ. ఎందుకంటే రీజనింగ్ అనేది మీకు ఇందాక చెప్పాను, ఒక పేరెంట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానీ డిగ్రీ కానీ ఉంటే ఆ పేరెంట్ ఈజీగా టీచ్ చేసేయచ్చు. అలాగే లాంగ్వేజ్ కూడా చెప్పడానికి ఏముండదండి, పాసేజ్ ఇస్తాడు. జస్ట్ రీడింగ్ స్కిల్ ఉంటే సరిపోద్ది మీ అబ్బాయికి. సో అది కూడా యాజ్ ఏ పేరెంట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. కమింగ్ టు సెకండ్ సెక్షన్ మ్యాథమెటిక్స్, దీన్నే న్యూమరికల్ ఎబిలిటీ అంటారు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూమరికల్ ఎబిలిటీలో ఉండే సిలబస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి జనరల్గా అకాడమిక్ ఇయర్లో అంటే 1 to 5th క్లాస్ చదువుతారు కదండి. సో ఈ 1 to 5th క్లాస్లో వీళ్ళకి అకాడమిక్ సిలబస్ కింద ఉండే సిలబస్ ఏది కూడా ఈ మ్యాథ్స్లో ఉండదండి. అంటే ఏంటి, 1st క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా నేర్చుకున్న మ్యాథ్స్ ఏది కూడా ఇక్కడ ఉండదు. మరి ఏముంటుంది సార్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మ్యాథ్స్లో ఏం సిలబస్ ఉంటుంది సార్ అంటే ప్రతి సిలబస్ కూడా మ్యాథ్స్లో ఉండే ప్రతి టాపిక్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ మాత్రమే. అంటే జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాం, దేనికి గవర్నమెంట్ జాబ్స్లో సెలెక్ట్ అవ్వడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాం. సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అక్కడ అథమెటిక్లో అక్కడ మ్యాథ్స్లో ఉండే సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఉండదు, ఒక 50% సిలబస్ ఇక్కడ ఉంటుంది. సో మీరే ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఏంటి గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే జనరల్గా ఒక 1 to 10th క్లాస్లో ఉండే మ్యాథ్స్ ఏదైనా సిలబస్ ఉంటే మనం టీచ్ చేయొచ్చు. ఈవెన్ వాళ్ళకి కూడా స్కూల్లో టీచ్ చేసి ఉంటారు కాబట్టి ఎంతో కొంత అర్థం చేసుకుంటారు. బట్ కమింగ్ టు ఈ కాంపిటేటివ్ సిలబస్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాస్తాం కదా, ఆ ఎగ్జామ్లో ఇచ్చే సిలబస్ అనేది ఇక్కడ వీళ్ళకి మ్యాథ్స్ సిలబస్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆలోచించు, చెప్పగలరా మీరు ఆ సబ్జెక్టు మ్యాథమెటిక్స్ చెప్పగలరా? నాకు తెలిసి ఆ సబ్జెక్ట్ని తెలియాలి లేదు టీచ్ చేయాలంటే మాత్రం ఒకటి ఇన్స్టిట్యూట్లో చెప్తారు, 2 ఏ పేరెంట్ అయితే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారో సో ఖచ్చితంగా ఆ పేరెంట్కి ఈ మ్యాథ్స్ గురించి ఐడియా ఉంటుంది. సో అలాంటి పేరెంట్స్ అనేవాళ్ళు మ్యాథమెటిక్స్ని డీల్ చేయొచ్చు. సో ఇక్కడ నేను కంక్లూడ్ చేసే పాయింట్ ఏంటంటే ఫస్ట్ సెక్షన్ రీజనింగ్ యాజ్ ఏ పేరెంట్గా మీకు ఒక ఇంటరో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈజీగా మీరు మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. పెద్ద టఫ్ ఉంటుంది, సీరియస్గా చెప్తున్నాను, టఫ్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు లాంగ్వేజ్ సెక్షన్. ఈ లాంగ్వేజ్ కూడా మీ అబ్బాయికి జస్ట్ రీడింగ్ స్కిల్ ఉంటే చాలు. అది తెలుగు పెట్టుకుంటే తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ సెలెక్ట్ చేసుకున్నా సరే 20 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు మ్యాథమెటిక్స్, బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ ఓన్లీ ద డిసైడింగ్ సబ్జెక్ట్. మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ సీట్ రావాలంటే మాత్రం మ్యాథ్స్లో మాత్రమే. మ్యాథ్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి మాత్రం సీట్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పాను, సో టోటల్గా 3 ఆన్లైన్ ఎగ్జామ్ గురించి 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 సెక్షన్లు ఏంటంటే రీజనింగ్, మ్యాథ్స్, లాంగ్వేజ్. టోటల్గా 80 క్వశ్చన్స్ అడుగుతాడండి. ఈ 80 క్వశ్చన్స్ కూడా ఎలాగ అడుగుతాడంటే 40 క్వశ్చన్స్ వచ్చేమో రీజనింగ్ అడుగుతాడు, 20 క్వశ్చన్స్ వచ్చేమో లాంగ్వేజ్, ఇంకొక 20 వచ్చేమో మ్యాథ్స్. టోటల్గా 80 క్వశ్చన్స్ వచ్చి 100 మార్క్స్ ఉంటుందండి. మళ్ళీ చెప్తాను, మ్యాథ్స్ మీద ఫోకస్ అనేది ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఈ మన పిల్లవాడు అలాగే పక్కింట్లో ఉన్న పిల్లలు అందరూ కూడా కామన్గా స్కోర్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే రీజనింగ్, లాంగ్వేజ్. వాడికి 40 వస్తే మన పిల్లలకు కూడా 40 వస్తుంది, వాళ్ళకి లాంగ్వేజ్లో 20 వస్తే మనకు కూడా లాంగ్వేజ్లో 20 వస్తుంది. అక్కడ మనం పోటీ పడేది ఏమి ఉండదండి. ప్రతి స్టూడెంట్కి కూడా ఈక్వల్గా, ఇంకా చెప్పాలంటే అప్రాక్సిమేట్గా దగ్గరగా వచ్చేస్తారు. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ద ఓన్లీ సబ్జెక్ట్ ఈజ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి అక్కడ ఆ రోజు ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేస్తారో ఖచ్చితంగా సీట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఏంటి రీజనింగ్ సమ్ వాట్ మనం
ఏదో రకంగా మనకి ఒక ఇంటరో డిగ్రీయో క్వాలిఫికేషన్ ఉంటే మనకున్న బ్రెయిన్తో అది అర్థం చేసుకొని మన పిల్లలు చెప్పేయచ్చు, లాంగ్వేజ్ కూడా చెప్పేయచ్చు. కమింగ్ టు మ్యాథ్స్ చెప్పాలంటే ఇది మీకు కాంపిటేటివ్ సిలబస్లో ఉన్న సిలబస్ మాత్రమే. సో అలాంటి సిలబస్ మీరు టీచ్ చేయాలి అంటే ఒకటి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఉండాలి, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, లేదంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలి. సో మిగతా సబ్జెక్ట్కి కోచింగ్ అవసరం ఉన్నా లేకపోయినా, ఏది రీజనింగ్కి లాంగ్వేజ్కి కోచింగ్ అవసరం ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్న ఏకైక సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ మాత్రం ఖచ్చితంగా కోచింగ్ అవసరం అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకేమైనా పాయింట్స్ స్కిప్ చేశారా నేను? లేదు. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏమని, దీనికి సంబంధించి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే www.navodaya.gov.in. ఇవ్వండి మన నవోదయకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అయినట్టు ఉన్నాయి. స్టిల్ ఇంకా మీకు ఏమైనా కొత్త డౌట్స్, ఏమైనా అర్థం కాని డౌట్స్ ఉంటే మాత్రం మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగచ్చు, లేదంటే నా మొబైల్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టచ్చు. నా మొబైల్ నెంబర్ వచ్చి 7702723280. సో దిస్ ఈస్ ద కంప్లీట్ రివ్యూ ఆఫ్ నవోదయ స్కూల్స్. నా నెక్స్ట్ వీడియోలో, ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి నవోదయ ఎంత ఇంట్రెస్ట్, అలాగే సైనిక్ స్కూల్స్ కూడా అంతే ఇంట్రెస్ట్. నా నెక్స్ట్ వీడియోలో సైనిక్ స్కూల్స్ సంబంధించి ఇలాగే అనమాట అన్ని పాయింట్స్ కవర్ చేసి ఒక వీడియో చేస్తాను. సో ఎవరైనా పేరెంట్స్ ఒకవేళ సైనిక్ స్కూల్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూసినా సరిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.